నేటితో అన్ని పార్టీల ప్రచారాలు ముగుస్తుండటంతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, ఓటర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ పలు సూచనలు చేశారు. 13వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే ప్రతి ఒక్కరూ ఇంటింటికి తిరుగుతున్నారు. ఇదే ఊపును, ఉత్సాహాన్ని 13వ తేదీ వరకు కొనసాగిస్తూ మనం తప్పకుండా గెలవాలని కసితో పనిచేసే విధంగా కార్యకర్తలు ముందుకు పోవాలన్నారు. ఈ ఎన్నిక మన గెలుపు కోసమే కాదు, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, నియంతృత్వాన్ని వ్యతిరేకించడానికి, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అని హితవు పలికారు. పైకి జై శ్రీరామ్, లోపల రామ్ రామ్ అంటున్న బీజేపీని ఎదుర్కోవడానికి మీరంతా మీ బూత్లలో మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా శ్రమపడాలి అని పొన్నం ప్రభాకర్ కోరారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, ఓటర్ మహాశయులందరూ కూడా విజ్ఞప్తి. ప్రచారం ఈ రోజుతో ముగుస్తూ ఉంది. 13న పోలింగ్. ఈరోజు ప్రతి ఒక్కరు ఇప్పటికే ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. ఇదే ఊపును, ఇదే ఉత్సాహాన్ని 13 దాకా కొనసాగిస్తూ మనం తప్పకుండా గెలవాలి అనే కసితో పనిచేసేటువంటి విధంగా మీరు ముందుకు పోవాలని కోరుతా ఉన్నా. ఈ ఎన్నిక మన గెలుపు కోసమే కాదు, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, నియంతృత్వాన్ని వ్యతిరేకించడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, పైన జై శ్రీరామ్ అంటూ లోపల రిజర్వేషన్లకు రామ్ రామ్ చెప్పాలనుకునే బీజేపీని ఎదుర్కోవడానికి. కాబట్టి దయచేసి మీరంతా మీ బూతుల్లో మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా శ్రమపడాలని కోరుతా ఉన్నా. మీరు ఇప్పటికే పార్లమెంటు స్థాయిలో అభ్యర్థిగా రాజేంద్రరావు గారు, నేను, గౌరవ శాసనసభ్యులు, పోటీ చేసిన అభ్యర్థులు, గ్రామ స్థాయి దాకా ప్రతి ఒక్కరం గట్టిగా ఎంత ఎండ ఉన్నా ఇబ్బంది అయినా కష్టపడ్డాం. ఈ 3 రోజులు, ఈ 72 గంటలు చాలా కీలకం. ప్రతిపక్షాలు అనేక రకాల కుట్రలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ దగ్గర అనేకమైనటువంటి ఆర్థిక వనరులు ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని అధిగమించి ప్రజాబలంతో మనం